కన్వర్టెడ్ బీసీ అంటారు. ఎట్లా కన్వర్టెడ్ బీసీ అవుతాడో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మిడిమిడి జ్ఞానంతో, దుందుడుకు విధానంతో రాజకీయ లబ్ధి కోసం ఈరోజు కులాలను విమర్శించేటువంటి పరిస్థితి, అవాక్కులు చెవాక్కులు పేలే విధంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను, స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక కులాలను దశల వారీగా బీసీలో చేర్చడం జరిగింది. 1972లో బంజారాలను, అంటే తెలంగాణలో లంబాడీలను ఎస్టీలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు లంబాడీలు కూడా కన్వర్టెడ్ ఎస్టీలా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాదు ఏదైతే 1994లో కాంగ్రెస్ పార్టీ గుజరాత్లో అధికారంలో ఉన్నప్పుడు మరి ఆ రోజు మోదీ గారికి సంబంధించినటువంటి కులాన్ని మండల్ కమిషన్ ఆధారంగా ఆ రోజు అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. కనీసం ఆ రోజు మోడీ గారు ఎమ్మెల్యే కూడా లేడు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వమే జాతీయ స్థాయిలో కూడా కులాన్ని బీసీలో చేర్చడం జరిగింది. అదే సమయంలో మన తెలంగాణలో విశ్వ బ్రాహ్మణులతో సహా అనేక కులాలను బీసీ జాబితాలో చేర్చడం జరిగింది. అంటే ఈరోజు విశ్వ బ్రాహ్మణులు కూడా కన్వర్టెడ్ బీసీలు అంటారా రేవంత్ రెడ్డి గారు? ఆ సమయంలో లేక తర్వాత చేరినటువంటి అనేక కులాలను కన్వర్టెడ్ బీసీ, కన్వర్టెడ్ ఎస్సీ రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి అంటాడని అడుగుతా ఉన్నాను. అనేక సార్లు కులాల గురించి, వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడు ప్రజాక్షేత్రంలో, న్యాయస్థానాల ముందు, మీడియా ముందు దోషిగా తేలిన తర్వాత క్షమాపణ చెప్పినా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇంకా బుద్ధి రాలేదు. కొన్ని వందల కులాలు దశల వారీగా బీసీ వర్గాల్లో దేశంలో చేర్చారు. దానికి ఈరోజు కన్వర్టెడ్ బీసీ అని వ్యక్తిగతంగా కులాలను పట్టుకొని విమర్శించడము కాంగ్రెస్ పార్టీకి గత 10 సంవత్సరాలుగా అలవాటైంది. నరేంద్ర మోడీ గారిని నీచ స్థాయి వ్యక్తి అని అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడము వరుసగా మనం చూస్తూ ఉన్నాం. రాజకీయమైనటువంటి మైలేజ్ కోసం ద్వంద్వ విధానాలతో ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. మనం ఈరోజు చూస్తూ ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ వరుసగా దేశంలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది. కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రం తర్వాత ఒక రాష్ట్రము ప్రజల తిరస్కారానికి గురై అడ్రస్ లేకుండా ఓడిపోతుంటే కూడా ఇంకా పార్టీకి బుద్ధి రాలేదు. వరుసగా 3వసారి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారు. 3వసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రజల ఆశీస్సులు అందజేసి అధికారం ఇచ్చారు. ఈరోజు నిరాశ నిస్పృహలతో రాహుల్ గాంధీ ఏ రకంగా వ్యవహరిస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో
అర్థం కాని పరిస్థితుల్లో ఆయనే ఉన్నారు.